తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సెమీఫైనల్ సెకండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది. ఇండియా దర్జాగా గెలిచి ఫైనల్ కి చేరినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పటికీ కూడా ఇండియా ఫైనల్ కి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ యొక్క మాజీ క్రీడాకారులు ఇంకా విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మొహమ్మద్ అమీర్ లాంటి వ్యక్తులు అసలు సూపర్ 8లోనే ఎలిమినేట్ అవుతుందని ఒకడు, సెమీస్కి రాదని ఇంకొకడు, సెమీస్లోనే ఎలిమినేట్ అయిపోతుందని ఇంకొకడు, రకరకాలుగా జోస్యాలు చెప్తూ అబాస్ పాలు అవుతున్నా కూడా ఇంకా 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 దిగజారుతూ ఇప్పటికీ తాము చెప్పింది కరెక్టే అనేటువంటి వాదిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మొహమ్మద్ అమీర్ మనం చూసాం గత కొద్ది రోజుల నుంచి సూపర్ 8లో ఖచ్చితంగా ఓడిపోతుంది, అసలు టీమిండియా ప్రదర్శన సరిగా లేదు, అసలు అక్కడి వరకు రావడం ఎక్కువ, సూపర్ 8లో తర్వాత ఇంకా అక్కడితే అయిపోతుందని చెప్పేసి మొహమ్మద్ అమీర్ అని అంటాడు. ఆ తర్వాత షాహిన్ అఫ్రీద్ కూడా అదే అంటాడు, ఇంజమాలకు కూడా అదే అంటాడు. ఇప్పుడు మొహమ్మద్ అమీర్ సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్ళింది కదా అని చెప్పేసి మనం మాట్లాడితే ఏదో పోయిందిలే సెమీస్కి, సెమీస్లో ఖచ్చితంగా ఓడిపోతుంది, ఫైనల్కి వెళ్ళేటువంటి అవకాశమే లేదు అని జోసెన్ చెప్పిండు సెమీఫైనల్ ముందు. ఇప్పుడు సెమీస్ నుంచి గెలిచి ఫైనల్ కూడా వెళ్ళింది. ఇప్పుడెక్కడ పెట్టుకుంటా మీ ముఖం అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే అభిమానులు ఇంకా ఎన్ని రోజులు టీమిండియా మీద విమర్శలు చేసి బతుకుతారు, మీ జట్టును మీరు బాగు చేసుకోండి, మీ టీంని మీరు బాగు చేసుకొని క్రికెట్లో కొంత ఓనమాల నేర్చుకొని రండి అని చెప్పేసి అభిమానులు కామెంట్లు చేస్తుంటే, ఇప్పుడు కూడా నేను చెప్పింది కరెక్టే, సెమీఫైనల్లో భారత్ ఓడిపోవాల్సిందే అనుకోకుండా సంజు శాంసన్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల బ్రూకు ఈరోజు ఇండియా గెలిచేది, ఫైనల్ పోయింది, లేకపోతే ఓడిపోయేదే, ఒక ఓవర్ ముందే ఇంగ్లాండ్ గెలిచేది అని మరలా తను చెప్పిన సొల్లు కబుర్లను మరలా ఇప్పుడు రీక్రియేట్ చేస్తూ తనకు మద్దతుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు మొహమ్మద్ అమీర్. అందుకే అంటారు కుక్కతో ఒక వంకర అనేటువంటి విషయాన్ని పదే పదే మన ఎందుకు పెద్దలు ప్రస్తావిస్తారంటే ఇలాంటి వాళ్ళని చూసే. ఇప్పటికైనా ఆట ఆడేటువంటి టీంని అక్కడ ఉన్న నీకు పర్సనల్గా కక్ష ఉండొచ్చు కావచ్చు, పర్సనల్గా నీకు పడకపోవచ్చు, నీకు జీర్ణించుకోలేకపోవచ్చు, నువ్వు పాకిస్తాన్ ఇంటికి పోయింది, భారత్ పైకి వెళ్ళిపోతుంది, ఫైనల్కి వెళ్ళిపోతుంది, కప్పు కూడా కొడుతుందేమో అనేటువంటి ఆ గ్లడ్జ్ నీకు ఉండొచ్చు. కానీ నువ్వు ఒక క్రికెటర్వే, నువ్వు ఒక మాజీ క్రికెటర్వే, అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రికెటర్వే. అలాంటప్పుడు కొంత హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు కాబట్టి మీరంతా ఇంజమాల్ హక్ కానీ, షాహిద్ అఫ్రీద్ కానీ, అక్కడ మొహమ్మద్ అమీర్ కానీ హుందాగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. అది మర్చిపోయి విచక్షణ కోల్పోయి ఈయన అట్లా ఇంకా ఇంజమాలకి అయితే అసలు పిచ్చును మార్చేస్తారు భారత్, వాంకడేలో జాగ్రత్త ఇంగ్లాండ్, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు తెలియకుండా పిచ్చును మార్చేస్తారు మొత్తం అంటే అంత అట్లా లేకుండా ఉన్నారా? ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టీం అక్కడ ఆపోనెంట్ వస్తే అంటే పిచ్చు గురించి వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మీరు సజెషన్ ఇస్తే తప్ప తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలలో ఏలు పెట్టే పాకిస్తాన్ తమను తాము నాశనం చేసుకుంటుంది ఇప్పటికే. ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఓడిపోయి సూపర్ 8లో ఇంటికి పోయినటువంటి టీంని ప్రక్షాళన చేసి వారిని నెక్స్ట్ ఎలా అద్భుతంగా తీర్చిదిద్దాలి, కొత్త టీంని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇంత దారుణంగా ఓడిపోతుంది ప్రతి టోర్నమెంట్ పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ క్రికెటే కనుమరుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది, చూసే వాళ్ళు కూడా లేరు. ఇంకా ఇలా ఓడిపోతూ పోతే ఎట్లా బిల్డ్ చేసుకోవాలో అది కాన్సన్ట్రేషన్ చేయకుండా పక్క టీంల మీద, వాన్ టీం మీద, వీన్ టీం మీద ఏలు పెట్టి గెలికి వాళ్ళ మీద ఎప్పుడు ఏడుస్తూ బతికేటువంటి పరిస్థితికి ఈరోజు పాకిస్తాన్ మాజీ క్రికెట్లో కూడా రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా మారింది. ఇప్పుడు ఏదేమైనా కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు చేస్తున్నటువంటి కామెంట్స్, చేసినటువంటి ప్రేరేపణలు, వీటన్నిటికీ బదులు ఒక్కటే భారత ఇన్నింగ్స్, టీమిండియా క్రికెట్. వాళ్ళు ఎన్ని వాగుతున్నా, ఎట్లా వాగుతున్నా, సోషల్ మీడియాలో లేకుంటే వివిధ ప్లాట్ఫామ్లో భారత్ పైన విషం చిమ్ముతున్న, క్రికెట్ టీం పైన విషం చిమ్ముతున్న, రకరకాలుగా ఒరుతున్న, చాలా సింపుల్గా మన టీం ఆట ఆడుతుంది, రిజల్ట్ చూపిస్తుంది. మనం ఇచ్చేటువంటి రిజల్టే చెంపదెబ్బ కొడుతుంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకి, వాళ్ళకు మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటికి కూడా. అయినా కూడా ఆ చెంపదెబ్బ సరిపోవట్లేదు వీళ్ళకి, వాళ్ళకి సరిపోదు. రేపొద్దున ఫైనల్ గెలిచి కప్పు గెలిచాక కూడా అది సరిపోదు, అది వేరేలాగా జరిగిందని అంటారు తప్ప దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు అంతే. ఇంకా అదేమైనా కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఇకనైనా ఇండియా మీద పడి ఏడవడం మానేయండి, మీరు అసలు ఈ టాపిక్లో దూరచకండి. మీ టీం లేదు కదా, ఎట్లా పోయిందిగా ఇంటికి వదిలేసి మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఏలు పెట్టి ఇంగ్లాండే గెలిచింది, లేకుంటే వచ్చేటప్పుడు నెక్స్ట్ న్యూజిలాండే గెలుస్తుంది, ఇది అది అని మాట్లాడి అభిమానులను రెచ్చగొట్టద్దంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు చేసినటువంటి కామెంట్స్కి సోషల్ మీడియాలో ధీటైనటువంటి బదులే చెప్తున్నారు మన ఇండియా క్రికెట్ అభిమానులు.